తరచుగా రైలు ప్రయాణాలు చేస్తుంటారా? అయితే మీకు ఒక చేదు వార్త. హాయ్, హలో, నమస్తే, నేను మీ వెంకీ. అవునండి, సెంట్రల్ గవర్నమెంట్ ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 లోపల రైలు క్యాన్సిలేషన్ మరియు రీఫండ్ విధానంలో కొన్ని మార్పులు అయితే తీసుకురాబోతుంది. అదేంటంటే, మీరు ట్రైన్ బయలుదేరడానికి 72 గంటల ముందు మాత్రమే ట్రైన్ టికెట్ ని క్యాన్సిల్ చేసుకుంటే మీకు క్లరికల్ ఫీజు పట్టుకొని రిమైనింగ్ ఫుల్ అమౌంట్ అనేది మీ అకౌంట్ కి అయితే రీఫండ్ చేస్తారు. అలాగే 72 గంటల నుంచి 24 గంటల లోపల మీరు ట్రైన్ టికెట్ ని క్యాన్సిల్ చేసుకుంటే 25% పట్టుకొని రిమైనింగ్ అమౌంట్ అనేది రీఫండ్ చేస్తారు. అలాగే 24 గంటల నుంచి 8 గంటల లోపల మీరు క్యాన్సిల్ చేసుకుంటే 50% అమౌంట్ అని పట్టుకొని మీకు అకౌంట్ లోకి అయితే రీఫండ్ చేయడం జరుగుతుంది. ఈ విధానం ముందు మనకు 48 గంటలు, అలాగే తర్వాత 4 గంటల లోపల క్యాన్సిల్ చేసుకున్నా కూడా అమౌంట్ అయితే రీఫండ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 8 గంటల లోపల మాత్రమే మీరు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే మీకు అంతో ఎంతో రీఫండ్ రావడం జరుగుతుంది. తరచుగా రైలు ప్రయాణాలు చేసే వాళ్ళకి ఇది ఒక చేదు వార్తనే చెప్పుకోవాలి. దీని మీద నెటిజన్లు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. దీని మీద మళ్ళీ గవర్నమెంట్ పునరాలోచన చేసే అవకాశం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ ఏప్రిల్ 1 వరకు అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.